అల్లు అర్జున్ గారు ఇప్పుడు కొత్తగా అట్లీ డైరెక్షన్లో ఒక మూవీలో యాక్ట్ చేస్తున్నారు. అయితే ఆ మూవీని ప్రస్తుతం అల్లు అర్జున్ 22 అని పిలుస్తున్నారు. అయితే అల్లు అర్జున్ గారు ఈ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ పుష్ప 2. అయితే ఈ పుష్ప 2 మూవీ ఈ మధ్య మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయింది. అయితే ఈ పుష్ప 2 మూవీ రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది. అయితే పుష్ప 2 మూవీతో అల్లు అర్జున్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే అల్లు అర్జున్ గారు పుష్ప 2 మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ అట్లీ డైరెక్షన్లో ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నారు. చూడాలి అల్లు అర్జున్ గారికి ఈ మూవీతో ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది. అయితే అల్లు అర్జున్ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు అల్లు అర్జున్ గారు. చూడాలి అల్లు అర్జున్ గారికి ఈ మూవీతో కూడా ఒక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ అల్లు అర్జున్ 22 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే అల్లు అర్జున్ 22 మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు దీపికా పదుకొనె గారు. అయితే దీపికా పదుకొనె గారు ఈ అల్లు అర్జున్ 22 మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ కల్కి. అయితే కల్కి మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే కల్కి మూవీ మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయింది. అయితే కల్కి మూవీ రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది. అయితే కల్కి మూవీతో దీపికా పదుకొనె గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే దీపికా పదుకొనె గారు కల్కి మూవీ రిలీజ్ తర్వాత 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ అల్లు అర్జున్ గారితో ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నారు దీపికా పదుకొనె గారు. చూడాలి దీపికా పదుకొనె గారికి ఈ మూవీతో కూడా ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే దీపికా పదుకొనె గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది. ఈ మూవీ రిలీజ్ తర్వాత నాకు ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయి అని అంటున్నారు దీపికా పదుకొనె గారు. చూడాలి ఈ మూవీ రిలీజ్ అయ్యాక దీపికా పదుకొనె గారికి ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ అల్లు అర్జున్ 22 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అలానే ఈ అల్లు అర్జున్ 22 మూవీలో ఇంకొక హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు జాహ్నవి కపూర్ గారు. అయితే జాహ్నవి కపూర్ గారు ఈ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ దేవరా. అయితే ఈ దేవరా మూవీ ఈ మధ్య మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయింది. అయితే దేవరా మూవీ రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది. అయితే దేవరా మూవీతో జాహ్నవి కపూర్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే జాహ్నవి కపూర్ గారు దేవరా మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ అల్లు అర్జున్ గారితో ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నారు జాహ్నవి కపూర్ గారు. చూడాలి జాహ్నవి కపూర్ గారికి ఈ మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే జాహ్నవి కపూర్ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీ రిలీజ్ అయ్యాక చాలా పెద్ద హిట్ అవుతుంది. ఈ మూవీ రిలీజ్ తర్వాత నాకు ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయి అని అంటున్నారు జాహ్నవి కపూర్ గారు. చూడాలి జాహ్నవి కపూర్ గారికి ఈ మూవీ రిలీజ్ తర్వాత తనకి ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ అల్లు అర్జున్ 22 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అలానే ఈ అల్లు అర్జున్ 22 మూవీలో ఇంకొక హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు మున్రల్ ఠాకూర్ గారు. అయితే మున్రల్ ఠాకూర్ గారు ఈ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ ఫ్యామిలీ స్టార్. అయితే ఫ్యామిలీ స్టార్ మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే ఫ్యామిలీ స్టార్ మూవీ మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయింది. అయితే ఫ్యామిలీ స్టార్ మూవీ రిలీజ్ అయ్యాక అంత పెద్ద హిట్ మాత్రం అవ్వలేదు. అయితే మున్రల్ ఠాకూర్ గారు ఫ్యామిలీ స్టార్ మూవీ రిలీజ్ తర్వాత 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నారు మున్రల్ ఠాకూర్ గారు. చూడాలి మున్రల్ ఠాకూర్ గారికి ఈ మూవీతో అయినా ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది. అయితే మున్రల్ ఠాకూర్ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది. ఈ మూవీ రిలీజ్ తర్వాత నాకు ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయి అని అంటున్నారు మున్రల్ ఠాకూర్ గారు. చూడాలి మున్రల్ ఠాకూర్ గారికి ఈ మూవీ రిలీజ్ తర్వాత తనకి ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ అల్లు అర్జున్ 22 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే అల్లు అర్జున్ 22 మూవీని డైరెక్ట్ చేస్తుంది అట్లీ గారు. అయితే అట్లీ గారు ఈ అల్లు అర్జున్ 22 మూవీకి ముందు లాస్ట్ డైరెక్ట్ చేసిన మూవీ జవాన్. అయితే జవాన్ మూవీ రిలీజ్ అయ్యి 2 ఇయర్స్ అయిపోయింది. అయితే జవాన్ మూవీ మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయింది. అయితే జవాన్ మూవీ రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది. అయితే జవాన్ మూవీతో అట్లీ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే అట్లీ గారు జవాన్ మూవీ రిలీజ్ తర్వాత 2 ఇయర్స్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు అట్లీ గారు. చూడాలి అట్లీ గారికి ఈ మూవీతో కూడా ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ అల్లు అర్జున్ 22 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే అల్లు అర్జున్ 22 మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ గారు.
అయితే సాయి అభ్యంకర్ గారు ఈ అల్లు అర్జున్ 22 మూవీకి ముందు తెలుగులో ఒక్క మూవీకి కూడా మ్యూజిక్ అందించలేదు. అయితే ఫస్ట్ టైం అల్లు అర్జున్ గారి మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు సాయి అభ్యంకర్ గారు. చూడాలి సాయి అభ్యంకర్ గారికి తన ఫస్ట్ మూవీతోనే తనకి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ అల్లు అర్జున్ 22 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ అల్లు అర్జున్ 22 మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది కాలానిధి మారన్ గారు. అయితే కాలానిధి మారన్ గారు ఈ అల్లు అర్జున్ 22 మూవీకి ముందు లాస్ట్ ప్రొడ్యూస్ చేసిన మూవీ రయాన్. అయితే రయాన్ మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే రయాన్ మూవీ రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది. అయితే రయాన్ మూవీతో కాలానిధి మారన్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే కాలానిధి మారన్ గారు రయాన్ మూవీ రిలీజ్ తర్వాత 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు కాలానిధి మారన్ గారు. చూడాలి కాలానిధి మారన్ గారికి ఈ మూవీతో కూడా ఒక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ అల్లు అర్జున్ 22 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే అల్లు అర్జున్ 22 మూవీ టీం చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు. ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అంటున్నారు మూవీ టీం. అయితే ఇంతకు ముందే దీపికా పదుకొనె గారి ఒక చిన్న వీడియోని విడుదల చేశారు. అయితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ మూవీ ఒక సూపర్ హీరో మూవీ అని అంటున్నారు మూవీ టీం. అయితే ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అంటున్నారు. అయితే ఈ మూవీని 2026 లేకపోతే 27లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి ఈ మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది. అయితే ఈ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అంటున్నారు. చూడాలి అల్లు అర్జున్ 22 మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది. అయితే అల్లు అర్జున్ 22 మూవీ మెయిన్ స్టోరీ లైన్ వచ్చేసి ఇది ఒక సూపర్ హీరో ఫిలిం అని అంటున్నారు మూవీ టీం. అయితే ఈ మూవీ హాలీవుడ్ రేంజ్లో ఉంటుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు. ఈ అల్లు అర్జున్ 22 మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అంటున్నారు. చూడాలి అల్లు అర్జున్ గారికి తన కెరియర్లో ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్గా నిలుస్తుందా లేదా అనేది మనం ఈ అల్లు అర్జున్ 22 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. ప్రస్తుతం అల్లు అర్జున్ 22 మూవీ టీం షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ మూవీని షూటింగ్ కంప్లీట్ చేసి ఈ అల్లు అర్జున్ 22 మూవీని 2026 ఎండింగ్ లేకపోతే 2027లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి అల్లు అర్జున్ 22 మూవీతో అల్లు అర్జున్ గారికి, దీపికా పదుకొనె గారికి, జాహ్నవి కపూర్ గారికి, ఇంకా మోనాల్ ఠాకూర్ గారికి ఈ మూవీతో వీళ్ళ అందరికీ ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ అల్లు అర్జున్ 22 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే అల్లు అర్జున్ 22 మూవీకి మాత్రం మంచి హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే అల్లు అర్జున్ గారు ఈ మధ్య రిలీజ్ చేసిన పుష్ప 2 మూవీ చాలా పెద్ద హిట్ అయింది. అయితే అల్లు అర్జున్ గారు పుష్ప 2 మూవీ రిలీజ్ తర్వాత ఇప్పుడు మళ్ళీ డైరెక్ట్గా ఒక సూపర్ హీరో మూవీలో యాక్ట్ చేస్తున్నారు అల్లు అర్జున్ గారు. అయితే ఈ మూవీ ఎలా ఉండబోతుంది అని అందరూ అనుకుంటున్నారు. అయితే ఈ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ అల్లు అర్జున్ 22 మూవీ హాలీవుడ్ రేంజ్లో ఉంటుంది. అలానే ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది. ఇంకా అల్లు అర్జున్ గారికి ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్గా నిలుస్తుంది అని కాన్ఫిడెన్స్గా ఉన్నారు మూవీ టీం. చూడాలి ఈ మూవీ రిలీజ్ అయ్యాక మంచి హైప్కి తగ్గట్టు ఈ మూవీ హిట్ అవుతుందా లేదా అనేది మనం అల్లు అర్జున్ 22 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.